మీమర్స్ మీట్ అండ్ ఫ్యాన్స్ మీట్ పెట్టడం జరిగింది. సో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సినిమాకి మీ అందరి సపోర్ట్ ఎంతో అవసరం. సో దాంట్లో భాగంగా మనందరితో ఇంటరాక్ట్ అవ్వడానికి కౌశల్ అన్న అండ్ లీసా, ప్రొడ్యూసర్స్ మధు గారు, దివాకర్ గారు అండ్ డైరెక్టర్ శంకర్ గారు మనందరి ముందు రావడం జరిగింది. సో ఈ సినిమా గురించి ఓవరాల్గా కౌశల్ అన్న మాట్లాడతారు. ఇప్పుడు ఈ సమావేశం కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ కానీ పెట్టింది రైట్ అనే సినిమా కోసం. రైట్ మన జీవితంలో మనం ఏం చేసినా మనం చేసే ప్రతి పని రైట్ అనుకునే చేస్తాం. అలా జీవితంలో జడ్జిమెంట్ ఉంటేనే మనకి ఒక రైట్ జడ్జిమెంట్ ఉంటేనే మన జీవితంలో పైకి రావగలనని ఒక ఉద్దేశంతో చేసిన సినిమా అన్నమాట. ఇది మలయాళం సూపర్ హిట్ ఫిల్మ్ మెమరీస్ రీమేక్. అక్కడ మన దృశ్యం డైరెక్టర్ జీతు జోసెఫ్ డైరెక్ట్ చేసిన సినిమా. అండ్ ఇప్పుడు బ్లాక్ బస్టర్ అయిన సాలార్లో యాక్ట్ చేసిన పృథ్వీరాజ్ గారు హీరోగా చేసిన సినిమా తెలుగులో నేను చేయడం జరుగుతుంది. ఇదే సినిమా తమిళంలో కూడా అర్రాతి సినిమా అని చెప్పి అరుణ్నిధి హీరోగా చేశారు. సో సేమ్ ఫిల్మ్ వీఆర్ డూయింగ్ దిస్ తెలుగు రీమేక్ అనమాట. ఈ రైట్ సినిమా ఇట్స్ అ థ్రిల్లర్ సస్పెన్స్ ఫిల్మ్. అంటే ఒక ఫ్యామిలీ పర్సన్గా ఉండే వ్యక్తి ఎదుర్కొన్న సంఘటనలు అండ్ తన ప్రొఫెషన్ కోసం తన ఫ్యామిలీని సాక్రిఫైస్ చేసుకున్న తర్వాత తన ఒక డిప్రెషన్లోంచి సిటీలో అవుతున్న సీరియల్ కిల్లర్ మర్డర్స్ని ఎలా చేసి తను ఫైనల్గా తన నమ్ముకున్న పోలీస్ ఉద్యోగానికి న్యాయం చేశాడు అన్నది సినిమా అనమాట. ఇది కంప్లీట్లీ థ్రిల్లర్ ఫిల్మ్. అంటే మీరు సినిమాలో ఒక కామెడీని ఇవేమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇట్స్ నాట్ అ కమర్షియల్ ఫిల్మ్, ఇట్స్ అ కంప్లీట్లీ క్లీన్ ఫ్యామిలీ ఫిల్మ్ అనమాట. బట్ డెఫినెట్గా ఒక పోలీస్ క్యారెక్టర్ కానీ లేకపోతే ఒక డిప్రెస్డ్ పోలీస్ క్యారెక్టర్ కానీ డెఫినెట్గా నాకు సూట్ అవుతుందని నేను సినిమా చేయడం జరిగింది. నేను ఎప్పుడైతే బ్లాక్ సినిమా చేస్తున్నానో ఆ బ్లాక్ సినిమా చేస్తున్నప్పుడు సేమ్ మహాకాళి దివాకర్ గారి ప్రొడక్షన్లో అండ్ మందీప్ ఎంటర్టైన్మెంట్స్ మధు గారి ప్రొడక్షన్లో చేస్తున్నప్పుడు ఈ సినిమా రైట్స్ నేను తీసుకున్నాను. సినిమా చేస్తే బాగుంటుందని నేను చూపించడం జరిగింది. చూపించిన తర్వాత సినిమా వాళ్ళకి నచ్చి ఇమీడియట్గా సినిమా చాలా బాగుంది, ఇమీడియట్గా చేద్దామని చెప్పి వాళ్ళ ప్రొడక్షన్లో సినిమా స్టార్ట్ చేసాం. ఈ సినిమా బైలాంగ్వేజ్ ఫిల్మ్, తెలుగు అండ్ భోజ్పురి. సో భోజ్పురిలో కేశర్ లాల్ యాదవ్ యాక్ట్ చేశాడు. అక్కడ రౌడీ ఇన్స్పెక్టర్గా పెద్ద హిట్ అయిందనమాట. సో తన కెరీర్లో ఒక పెద్ద హిట్గా అక్కడ ఈ సినిమా ఒక 8 months బ్యాక్ రిలీజ్ అయింది. తెలుగులో కొంచెం టైం తీసుకుని ఈ సినిమా చేసాం. అంటే మీకు ఒక డౌట్ రావచ్చు, బిగ్ బాస్ అయి చాలా రోజులు అయింది, ఇన్ని రోజులు ఎందుకు రిలీజ్ చేయలేదని. సో ఆబ్వియస్లీ బిగ్ బాస్ తర్వాత నేను నా బిజినెస్లో, నా ప్రొడక్షన్ హౌస్లో, నెక్స్ట్ బ్లాక్ ఇంకో 2-3 సినిమాల్లో చేస్తూనే ఉన్నాను యాక్చువల్గా. అంటే నా ఉద్దేశం ఏంటంటే 24 గంటలు సినిమా మీద పెట్టకుండా నాకున్న నా బిజినెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ మధ్యలో అందరికీ పరిచయం ఉండాలని సినిమాలు చేస్తూ ఉన్నాను అనమాట. సో ఇప్పుడు వస్తున్న రైట్ సినిమా డెఫినెట్గా మీకు అందరికీ నచ్చి ఒక పెద్ద సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్సర్స్ తలుచుకుంటే సాధించలేదు లేదు, మీరు అందరూ తలుచుకుంటే రైట్ సినిమాని బ్లాక్ బాస్టర్ కాకపోయినా అట్లీస్ట్ జనాలను థియేటర్ రప్పించగలరని నా ఉద్దేశం. సో డెఫినెట్గా సినిమా బాగుంటే అది మౌత్ స్ప్రెడ్ ద్వారా అదే హిట్ అవుతుంది. సో ఇప్పుడు మీరు చాలా సినిమాలు చూస్తూనే ఉన్నారు యాక్చువల్లీ, ఎన్నో సినిమాలు వస్తున్నాయి వెళ్ళిపోతున్నాయి. బట్ అన్ని సినిమాల్లో కాకుండా కొంచెం డిఫరెంట్గా ఫ్యామిలీ మీద కాన్సన్ట్రేట్ చేసిన సినిమా ఈ రైట్ అనమాట. సో డెఫినెట్గా రైట్ మీ అందరికీ నచ్చుతుంది. అండ్ అలాగే మీరందరూ కూడా రైట్ సినిమాకి వచ్చి బ్లెస్ చేయాలి. అండ్ అలాగే ఇంకా ఎన్నో సినిమాలు రాబోతున్నాయి. సో దిస్ ఈజ్ ఎప్పుడు అనుకున్న సినిమా ఇప్పుడు వస్తుంది. అండ్ డెఫినెట్గా మీరు అందరూ దీన్ని ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఇన్ఫ్లుయెన్సర్కి, అలాగే ఇన్ఫ్లుయెన్సర్ స్టేటస్ ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. హాయ్ టు ఆల్, దిస్ ఇస్ వైజాగ్ సత్య. కౌశల్ అన్న, నేను నీ ఫ్యాన్ని. థ్యాంక్ యూ సత్య. మీరు చాలా రంగాల్లో రాణించారు. ఫస్ట్ మోడలింగ్లో మిస్టర్ ఇండియా పోటీల్లో పాల్గొని టాప్ 6 ప్లేస్లో నిలబడ్డారు. అతను చాలా టీవీ సీరియల్ చేశారు, more than 38. చక్రవాకం సీరియల్కి మీకు నంది అవార్డు కూడా వచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్లో విన్నర్ అయ్యారు. అతను పెద్ద పెద్ద హీరో సినిమాలో చేశారు. ప్రభాస్ గారు, మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ సినిమాలు చేశారు. ఇప్పుడు హీరోగా చేస్తున్నారు. సో అన్ని రంగాల్లో మీకు బాగా సాటిస్ఫై చేసింది జీవితాంతం విద్య మనల్ని బతికిస్తుంది. ఆ విద్య అనేది ఎప్పటికీ చనిపోదు యాక్చువల్గా. ఇప్పుడు మనం చిన్నప్పుడు చదువుకునే చదువే జీవితాంతం మనల్ని పోషిస్తుంది యాక్చువల్గా.
సో నేను 15 సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసిన మోడలింగ్ కెరియరే ఒకవేళ నాకు సినిమాలు ఉన్నా లేకపోయినా నా మోడలింగ్ ఏజెన్సీలో ఒక 10 మంది స్టూడెంట్స్కి చెప్పుకుంటూ ఒక 10 మందికి యాడ్ ఫిల్మ్స్ చేసుకుంటూ ఫ్యాషన్ కొరియోగ్రఫీ చేసుకుంటూ ఆ మోడలింగ్ రంగమే నా జీవితాంతం బతికిస్తుంది. అండ్ నేను ఎక్కువ నమ్ముకునేది కూడా నేను చిన్నప్పటి నుంచి నమ్ముకున్న మోడలింగ్ రంగమే. ఒకప్పుడు నేను చేసేవాడిని, ఇప్పుడు 10 మంది చేసి చేపిస్తున్నాను, అంతే డిఫరెన్స్. నవీన్ ఓకే. సో పూల చొక్క మీమ్స్ పేజ్ మీరు. సో మీ బిగ్ బాస్ టైంలో చాలా సపోర్ట్ చేశాను మీకు. ఐ ఓటెడ్ ఫర్ యూ ఆల్సో. సో నాకు నచ్చిన ఫేవరెట్ డైలాగ్ ఏంటంటే, ఇదంతా నాటకం కాబట్టి నాటకం ఉంది కదా, Yeah. ప్లీజ్ టెల్ దట్ నౌ. అది నాటకం. అంటే బిగ్ బాస్ అనేది సినిమాల ఇమోషనే బిగ్ బాస్ డైలాగ్స్ అన్నమాట. అది అంటే సినిమా అంటే మీకు చాలా మంది ఏంటంటే సినిమా హీరోల్ని చాలా పూజిస్తారు, సినిమా నచ్చితే గుండెల్లో పెట్టుకుంటారు. దట్స్ ఆల్ స్క్రిప్టెడ్. బట్ బిగ్ బాస్ లో జరిగే ప్రతి డైలాగు ఎవరు మాకు రాసి ఇచ్చింది కాదు. అంటే మా ఇమోషన్స్ కి ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు కాబట్టి అప్పుడప్పుడు ఆ ఇమోషన్స్ తగ్గట్టు మన లోపల నుంచి తనుకొచ్చేస్తూ ఉంటాయి డైలాగ్స్. చాలా మంది ఆ డైలాగ్స్ ని నిజంగా రాసుకున్న సినిమాలో కూడా యూజ్ చేస్తున్నారు. ఆ బరాబర్ అనే డైలాగు ఇవన్నీ చాలా ఫేమస్ అయ్యాయి అనమాట. ఇక్కడ జరుగుతున్నంత నాటకం కాబట్టి నాటకం. సో ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్, వైఆర్ ఎవరైతే గెలిచిన వాళ్ళు కానీ రన్నర్ అప్ ఎవరైతే ఉన్నారో, వైఆర్ దే నాట్ బికమింగ్ సక్సెస్ఫుల్ అంటే దానికి నా ఆన్సర్ ఏంటంటే, బిగ్ బాస్ అనే షో ఒక మనిషి కంటెస్టెంట్ గా లోపలికి వెళ్ళినప్పుడు ఒక సెలబ్రిటీ హీ విల్ బికమ్ ఓవర్ ఎక్స్పోజ్డ్ అనమాట. అంటే తను ఓవర్ ఎక్స్పోజ్ అవుతాడు యాక్చువల్గా. అంటే ఒక సెలబ్రిటీ గురించి మనకి పొద్దున్న లేచి దగ్గర నుంచి రాత్రి పడుకున్నంత వరకు ప్రతిదీ మనం చూస్తూ ఉంటాం కాబట్టి, బ్రష్ ఎలా చేస్తాడు, డాన్స్ ఎలా చేస్తాడు, టవల్ పెట్టుకుని ఎలా తిరుగుతాడు, అమ్మాయిలతో ఎలా మాట్లాడతాడు, భోజనం ఎలా చేస్తాడు, ఎలా తిడతాడు, ఎలా ఏడుస్తాడు, ఇలా ప్రతి ఇమోషన్ మనం 100 రోజులు చూసేసరికి ఆ కంటెస్టెంట్ ఓవర్ ఎక్స్పోజ్ అయిపోతాడు అనమాట. ఆ ఓవర్ ఎక్స్పోజ్ అయిపోయేసరికి బయటకు వచ్చి ఏదైనా సినిమా చేసినా కూడా తను ఆల్రెడీ 100 రోజులు చూసేసాం, తనది ఇన్ అండ్ అవుట్ మొత్తం తెలిసిపోయింది, మళ్ళీ ప్రత్యేకంగా సినిమాకి వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడాల్సింది ఏం లేదు అని చెప్పి చాలా మంది బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి హిందీ నుంచి ఎప్పుడు 2005 నుంచి స్టార్ట్ అయిన హిందీ బిగ్ బాస్ నుంచి ఇప్పటి వరకు ఏ కంటెస్టెంట్ కి బ్రేక్ అనేది రాదు. సో వాళ్ళు ఏం చేయాలంటే బిగ్ బాస్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని మొత్తం ప్రజలందరూ మీ బిగ్ బాస్ జర్నీని, బిగ్ బాస్ యాటిట్యూడ్ ని మర్చిపోయిన తర్వాత ఫ్రెష్ గా ఎలివేట్ అయ్యి సినిమా చేస్తే వాళ్ళకి బెటర్మెంట్ ఉంటుంది యాక్చువల్గా. లేకపోతే అప్పటి వరకు అదే ఫేవర్ లో ఉంటారు. ఇక్కడ బిగ్ బాస్ కి కనెక్ట్ అవ్వకపోతే సినిమా డెఫినెట్ గా సినిమా కూడా ఫెయిల్ అవుతుంది అనమాట. వెళ్ళి వచ్చిన వెంటనే సినిమా చేయొద్దు, టైం తీసుకుని చేయండి అని చెప్తారు. బిగ్ బాస్ కి బట్ యా అంటే ఒకవేళ నిజంగా నేను సినిమాలోనే రాణించాలి అనుకునే వాళ్ళు మాత్రం బిగ్ బాస్ కి వెళ్ళొద్దు. సినిమాలో రాణించగలుగుతాను అనుకునే వాళ్ళు బిగ్ బాస్ కి వెళ్ళాలి. షల్ వి కన్సిడర్ లైక్ సీరియల్స్ కి ఇంకా ముగింపు చెప్పినట్టేనా, లేకుంటే కంటిన్యూగా బోత్ ప్యారల్ గా చేస్తూ ఉంటారు? లేదండి, ఇప్పుడు అది సీరియల్ అయితే 2-3 ఓపెనింగ్ ఒక స్టార్తో నాకు దొరికింది. సో ఇది నా ఒక ఫుడ్ స్టెప్గా నేను తీసుకుని నేను మొదలు పెడతాను నా జర్నీ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఆన్ థియేటర్స్ నేను ఆ కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నాకు యాక్టింగ్ పెద్ద కొత్త ఏం కాదు. కాకపోతే నేను ఎప్పుడు ఇక్కడ స్టార్ అవుదాం రాలేదు. అంటే ఒక యాక్టర్గా అవుదామని వచ్చాను. వాళ్ళు సాధించలేనిదే నేను సాధిద్దామని నేను హైదరాబాద్లో అడుగుపెట్టాను. అదేవిధంగా బిగ్ బాస్ అనేది ఒకటి నా తలుపు తట్టినప్పుడు ఆబ్వియస్లీ నేనేంటో ప్రూవ్ చేసుకోవాలని కసిగా ఆడాను, గెలిచాను. ఆ కసికే జనాలందరూ నిరాజనలు పాడి దే రియల్లీ అప్రిషియేటెడ్ మై గేమ్. నేను నా గేమ్తో ఇన్ఫ్లుయెన్స్ చేశాను ప్రతి ఒక్కరిని. అంటే ఒక కంటెస్టెంట్ లోపలికి వెళ్ళినప్పుడు బిగ్ బాస్ అనేది వాళ్ళ స్వార్థం కోసం ఆడకుండా బిగ్ బాస్ గేమ్ అనేది ప్రజల కోసం ఆడాలి. అంటే నువ్వు వెళ్ళినప్పుడు నిన్ను చూసి ప్రజలు నీ నుంచి ఏం నేర్చుకున్నారో అనేది నువ్వు బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినది చెప్పే గేమే బిగ్ బాస్. కాకపోతే ప్రతి ఒక్కరు వాళ్ళ ప్రయోజనాల కోసం ఆడుతున్నారు కాబట్టి సమాజం కోసం ఆడట్లేదు. ఒక సమాజం కోసం ఆడాల్సిన గేమే బిగ్ బాస్. ఇది యాక్చువల్గా 1984 జార్జ్ ఓర్వెల్ రాసిన నవల ఆధారంగా ఈ కాన్సెప్ట్ అనేది క్రియేట్ అయింది. ఆ కాన్సెప్ట్ కూడా సొసైటీలో జరుగుతున్న పరిణామాలని దృష్టిలో పెట్టుకుని సీక్రెట్ గా కెమెరాలు పెట్టి ప్రజలకు చూపించడం ఈ గేమ్ ఉద్దేశం. సో బేసిక్గా ఒక సెలబ్రిటీ అనేవాడు లోపలికి వెళ్ళినప్పుడు తన గేమ్ ద్వారా 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి.
నేను ఆ విషయంలో 100% జస్టిస్ చేశాను అనుకుంటున్నాను. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి, నేను లేచి జిమ్ చేస్తే ప్రతి ఒక్కరు జిమ్ చేసేవారు బయట, నేను లేచి కిందన పడుకుంటే ప్రతి ఒక్కరు మంచం మించి కిందన పడుకునేవారు. 10 మంది కలిసి ఒక మనిషిని, ఎదుగుతున్న మనిషిని టార్గెట్ చేస్తే అందులోంచి బయటికి ఎలా రావాలో నన్ను చూసి చాలా మంది తెలుసుకున్నారు. ఇలా ప్రతి విషయంలో ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాను. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు ఒక మనిషి, ప్రతి మనిషికి నచ్చాలని రూల్ ఏం లేదు. కొంతమందికి నేను నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చిన వాళ్ళు ఏవో అంటూ ఉంటారు. బట్ మనమేంటో మనకు తెలిసినప్పుడు, మన కుటుంబానికి తెలిసినప్పుడు మనం ఏమనుకున్నామో దాన్ని నమ్ముకుంటూ ముందుకు వెళ్ళిపోవాలి. కౌశల్ గారే ఎందుకు కరెక్ట్ అని అనిపించిందా? అంటే చాలా మంది హీరోస్ ఉన్నారు కదా, ఇంకెవరినైనా చూస్ చేసుకున్నారా? డైరెక్ట్ ఇతని దగ్గరికి వచ్చారు? లేదు, 2017 అది రిలీజ్ అయింది తమిళ్లో. మలయాళం 2014. అప్పటి నుంచి ఈయన ఆ సినిమా చేస్తే అని గట్టిగా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఎవరు? కౌశల్. మాకు తెలియదు ఇది. బ్లాక్ మూవీతో ఆయన మాకు ఇంట్రడ్యూస్ అయిన తర్వాత, నాదే ఒక సినిమా ఉందంటే కంపల్సరీ మీరు చూస్తే దాని తర్వాత మనం మాట్లాడదాం అన్నాడు. దాని తర్వాత వెళ్ళాము, చూసాము. ఇమీడియట్గా చాలా ఎఫెక్టివ్గా ఉంది, చాలా బాగుంది సినిమా. అది కొంత చాలా చేంజ్ చేసాం దాంట్లో, పాయింట్ అలాగ ఉంచేసి. అది క్రిస్టియానిటీ దాని మీద ఎక్కువ బేస్ అయింది మలయాళం కనుక. మనం హిందుత్వము దీని గురించి కొద్దిగా చేంజ్ చేసి చేంజ్ చేసాం. పాయింట్ మాత్రం సినిమా కథ సారాంశం అంతే తప్ప మిగతా కంటెంట్ కానీ దాంట్లో ఏమేమి చేయలేదు అని టోటల్గా మనం చాలా మార్చాం. మా కమ్యూనికేషన్ బాగుంది, ప్లస్ ఆయన ఫిజిక్, ప్లస్ బిగ్ బాస్ ఆల్రెడీ ఒక రేంజ్లో ఉంది అప్పుడైనా. దాని తర్వాత ఈ యాటిట్యూడ్ అన్నీ బాగుంది. బట్ ఫిజిక్ చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందని ఆయన చూపించిన సినిమాని ఇంక అతనే కరెక్ట్ అని 100% ఫిక్స్ అయ్యి అతను లాక్ చేసాం. 100% నువ్వు చెయ్యాలి అని మనం లాక్ చేసాం. అందుకు ఎన్నుకోబడి. సో ఇందులో మీరు ఆల్రెడీ కాప్ స్టోరీ అని చెప్పి రివీల్ చేశారు మీది. సో దానికోసం ఏమైనా వర్క్ షాప్స్ కానీ ఏమైనా చేశారా? లేదంటే ఆల్రెడీ కాప్ అనగానే సాయి కుమార్ గారు ఇస్ ద బిగ్గెస్ట్ ఇన్స్పిరేషన్ చాలా మందికి. సో అలా మీకు ఏ హీరో ఇష్టం కాప్ రోల్లో? ప్రత్యేకంగా నేను అంటే ఎవరు యాక్టింగ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఎందుకంటే నాకంటూ ఒక స్టైల్ని క్రియేట్ చేసుకుని కొత్తగా చూపిస్తేనే ప్రజలు చూస్తారు. ఒకళ్ళని కాపీ చేసి చూస్తే మనం వాళ్ళు కాపీ చేసాం అనుకుంటారు. కాబట్టి అంటే ఈ క్యారెక్టర్కి ఇట్స్ అ కాప్ అంటే ఇట్స్ నాట్ అ సీరియస్ కాప్, ఒక డిప్రెస్డ్ డ్రంకన్ కాప్ అనమాట. తన కుటుంబాన్ని మొత్తం కోల్పోయిన తర్వాత తను తాగుడికి బానిస అయ్యి కుటుంబం పోయిందన్న బాధతో తను ఏం చేస్తున్నాడో తనకే తెలీదు. రోడ్డు మీద కనిపించేవాడినన్న కొడతా ఉంటాడు యాక్చువల్గా. అలాంటి కాపు ఇలా ఎందుకు మారాడన్నదే ఫిల్మ్ సారాంశం. ఇందులో 2 షేడ్స్ ఉంటాయి. ఫస్ట్ హాఫ్ అంతా వెరీ సీరియస్గా ఒక ఫుల్ ఫిజిక్తో మంచి కాప్ ఉంటే, సెకండ్ హాఫ్ అంతా మొత్తం షేప్ అవుట్ అయిపోయి డిప్రెషన్తో మొత్తం లావ్ అయిపోయి, అంటే ఒక దొంగ పరిగెడుతుంటే కనీసం పట్టుకోలేని ఫిజిక్ మెయింటైన్ చేస్తున్న కాప్ అనమాట. మళ్ళీ అందులోంచి బయటపడి మళ్ళీ తన తమ్ముడు కోసం తను ఎలాగా రియల్ కాప్ గా మారాడన్నదే సినిమా అనమాట. తమిళ్లో సీరియల్ చేశాను, దాని తర్వాత ఇదే ఫస్ట్ మూవీ. అండ్ ఈ మూవీకి ఎందుకు నన్ను సెలెక్ట్ చేశారని తెలియదు, కానీ కౌశల్ గారు నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, ఇప్పుడు సీరియల్ చేసింది ఎంత కష్టం అని నాకు తెలుసు. ఎందుకంటే ఇతను కూడా సీరియల్ చేశారు ముందు. సో ఇంత స్ట్రాంగ్ క్యారెక్టర్, బికాజ్ ఆఫ్టర్ మై డెత్ ఓన్లీ సెకండ్ వర్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఇంత ఇంపార్టెంట్ క్యారెక్టర్ నాకు కౌశల్ గారు ఇచ్చారు. చాలా థ్యాంక్స్ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు అందరికీ. బికాజ్ బేసిక్లీ సీరియల్ చేస్తే సినిమాలు రావడం చాలా కష్టం, అండ్ అది బ్రేక్ చేశారు కౌశల్ గారు. అది నిన్ననే నాకు తెలిస్తే దానికి వచ్చింది. అండ్ తమిళ్లో కూడా అందరూ చెప్తారు మీరు సీరియల్ చేశారు కాబట్టి సినిమా కొంచెం కష్టమని, కానీ నాకే ఇప్పుడు చాలా కాన్ఫిడెంట్ వచ్చింది. కౌశల్ గారు, yes bro, హాయ్ అండి, దిస్ ఇస్ సాయి చరణ్ వన్ టైమ్స్. హాయ్. ఓకే, అండ్ మలయాళం మెమొరీ సినిమా రీమేక్ ఇది. అవునండి. ఏం నచ్చింది మీకు? ఎందుకు చేయాలనుకున్నారు? సో నాకు డైరెక్టర్ మారుతి గారు ఒక్క రోజు పిలిచి సినిమా చేస్తే బాగుంటుందని చెప్పి మెమరీస్ని సజెస్ట్ చేశారనమాట. సో ఒక శ్రేయభిలాషి సెలెక్ట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ ఆ సినిమా చూశాను, నాకు చాలా బాగా నచ్చింది. సో నచ్చిన తర్వాత సినిమా రైట్స్ నేనే తీసుకుని మన మహంకాళి దివాకర్ గారికి, మధుకి అప్ చెప్పడం జరిగింది. సో ఈ సినిమాకి బ్రిడ్జ్గా వ్యవహరించిన శంకర్ గారు సినిమాకి డైరెక్ట్ చేయడం జరిగింది. హాయ్ అండి, నా పేరు సాయి చరణ్. వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ అండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాలో చేసేటప్పుడు మీ ఫీలింగ్ ఏంటండి? ఏమనిపించింది మీకు అసలు? మూవీలతో నాకు లింక్ వస్తుంది. సో ఫస్ట్ మూవీ ఆఫ్టర్ మై సీరియల్ వస్తుంది అనుకున్నాను మూవీ, కానీ ఇంత మంచి మూవీ నాకు హార్ట్కి క్లోజ్ అయిన మూవీ వస్తుందా అనుకోలేదు.
సో ఇలాంటి మూవీ ఈ సినిమా తమిళ్లో మెమరీస్ నుంచి ఆరాధ సినిమా అని చెప్పి తమిళ్లో రీమేక్ అయింది. ఆరాధ సినిమాల్లో అరుణ్నిధి హీరోగా చేసినప్పుడు ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా చేసింది. ఐశ్వర్య రాజేష్ తను క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. ఆ సినిమా షూటింగ్ అవుతున్నప్పుడు, ఈ సినిమా తమిళ్లో రీమేక్ అవుతున్నప్పుడు ఈ అమ్మాయి ఆ హీరోయిన్ తో పాటు ఉండేదన్నమాట షూటింగ్ లో. మళ్ళీ ఒక 3 years తర్వాత అదే సినిమా ఈ అమ్మాయికి వచ్చినప్పుడు ఆ సినిమా గురించి నాకు అంతా తెలుసు, ఐ లవ్ దట్ ఫిల్మ్ అని చెప్పి ఇమీడియట్ గా కమిట్ అయింది అనమాట. అది మలయాళానికి తెలుగు చాలా డిఫరెన్స్ ఉంటది. మన తెలుగు వాళ్ళకి తగ్గట్టు మార్పులు చేర్పులు ఏమైనా చేశారా మూవీలో? చాలా చేశానండి. మీరు కథ ఏం మారలేదు, కథ అదే, నేటివిటీ మాత్రమే మనం చేంజ్ చేసాం, కథను ఏం మార్చలేదు. అక్కడ మొత్తం క్రిస్టియానిటీ ఎక్కువ అండి. అట్లు మీకు మలయాళం కానీ తమిళ్లో కూడా యాస్టీజ్ చేశారు వాళ్ళు. యాస్టీజ్ అంటే క్రిస్టియానిటీనే తీసుకున్నారు. ఇది వాళ్ళ బైబిల్లో ఏమేమి ఉంది ఈ పాయింట్స్ అన్ని తీశారు. మనం గ్రంథం మీన్స్ మన తాళపత్ర గ్రంథాలు ఉంటాయి కదా, గ్రంథాలు, నెక్స్ట్ మన సుదర్శన చక్రం, విష్ణుమూర్తికి 16 చేతులు, ఈ కైండ్ ఆఫ్ని మనం తీసుకొని ఎవ్రీ మర్డర్ ఒక 15 days 16 daysకి ఒక్కొక్క మర్డర్ జరుగుతూ ఉంటుంది. అది మీరు సినిమా చూస్తారు. అట్లా హిందుత్వానికి సంబంధించి మనం మార్చాం. అవి మార్చి ప్లస్ తమిళ్లో కానీ మలయాళం కానీ లవ్ ట్రాక్ అనేది అసలు ఏం లేవు. మనం వాంటెడ్లీ లవ్ ట్రాక్ క్రియేట్ చేసి చాలా బాగుందండి. లవ్ ట్రాక్ అనేది కొద్ది పర్ఫెక్షన్గా ఉంది. అసలు వీళ్ళిద్దరు ఎందుకు కలిసారు, ఎందుకు ఉంది అనేది దాంట్లో లేదు. డైరెక్ట్ మ్యారేజ్తో చూపించేశారు. మనం కొద్దిగా లవ్ ట్రాక్ చేసి ఆఫ్టర్ దట్ మ్యారేజ్ చేశారు. సార్ ఒక 10 రూపాయలు పెట్టి పెన్ను ఉంటేనే 10 సార్లు చూసుకుంటాం. బట్ మీకు ఈ సినిమాకు సినిమాకు డబ్బులు పెట్టారు కదా, మీకు ఏ విధంగా నచ్చింది, ఎక్కడ నచ్చింది సినిమా మీకు? బ్లాక్ సినిమాకి ట్రావెల్ కావడం జరిగింది. తర్వాత మామూలుగా ఈ రైట్ సినిమా సంబంధించిన రీమేక్ సబ్జెక్ట్ నేను విన్నాను, దాన్ని సినిమాను కూడా చూశాను. ఆ సినిమా చూసినప్పుడు అందులో ఉన్న హీరో క్యారెక్టర్ ఏదైతే ఉందో కౌశల్ గారికి కరెక్ట్గా యాప్ అవుతుందని నాకు అనిపించింది. సో కౌశల్ గారు కూడా చెప్పారు, బట్ ఇంకా బెటర్మెంట్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కొంచెం ఆ నేటివిటీని మన తెలుగుకి నేటివిటీ చేంజ్ చేసేసి ఈ సినిమా తీయడం జరిగింది. ఈ సినిమా ఖచ్చితంగా ఆడుతుందని మాకు 100% నమ్మకం ఉంది. అందుకని మేము ఈ సినిమా చేయడం జరిగింది. రైట్ అనే టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి అసలు ఈ సినిమాకి? బట్ అతని క్యారెక్టరైజేషన్ ఎవ్రీథింగ్ ఇస్ రైట్, ఫ్యామిలీ ఇస్ రైట్, కాప్ ఇస్ రైట్, అతని బ్రదర్ వాళ్ళు సేవ్ చేయడం ఎవ్రీథింగ్ ఇస్ రైట్. అతను చేసే విధానమే రైట్, దట్స్ ఓన్లీ రైట్. ఆ పర్ఫార్మెన్స్లోనే రైట్ టైటిల్ పెట్టడం జరిగింది. రైట్ గురించి ఇంకొకసారి చెప్తాను. ఈ సినిమాలో ఎన్ని క్యారెక్టర్లు ఉన్నాయో, విలన్ క్యారెక్టర్ అనుకోండి, ఏ క్యారెక్టర్ అయినా కానీ రైట్ అన్నట్టు వాళ్ళు చేసేది. హీరో పాయింట్ ఆఫ్ వ్యూలో హీరో చేసేది 100% రైట్. సో అందుకనే హీరో గారు చేసేది 100% రైట్. ఎవరు చేసినా కానీ ఈ సినిమాలో రైట్. మీరు ఏ సినిమా ఎగ్జాంపుల్ తీసుకున్నా కానీ విలన్గానే ఉంటాడు. సో అనేది రాంగే ఉంటుంది. బట్ ఈ సినిమాలో మాత్రం విలన్ కూడా రైట్, హీరో కూడా రైట్, అన్ని క్యారెక్టర్స్ రైట్ అని వస్తుంది. అందుకనే ఈ సినిమాకి రైట్ అని పేరు పెట్టడం. ఇప్పుడు December 13 ఈ సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు రైట్ గురించి మాట్లాడుకుంటారు. ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో కూడా మేము చెప్పుడు కాదు, బయట కూడా మంచి టాక్ ఉందన్నమాట. సినిమా భారీ ఎత్తున మంచి హిట్ అవుతుందని మేము కూడా కోరుకుంటున్నాం. అలాగే హీరోయిన్ గారు సార్, ఒకసారి హీరోయిన్ గారు. సార్ చెప్పండి. మేడం హీరోయిన్ గారు, హీరో గారితో ఎలా ఉంది? అంటే ఒక యూత్కి మాస్ మసాలా ఉందనుకోవచ్చా, లేకపోతే నార్మల్గా అలా వెళ్ళిపోతుందా సినిమాలో? కిందకి లాగడానికి ప్రయత్నిస్తున్నప్పుడు మన వాటన్నిటిని తట్టుకుని నిలబడి పైకి ఎలా వెళ్ళాలో అక్కడ నేను చూపించాను. ఈ సినిమాలో కూడా సేమ్ అలాగే ఒక వ్యక్తి మొత్తం ఫ్యామిలీని కోల్పోయి డిప్రెషన్ ఉన్నప్పుడు ఆ డిప్రెషన్ నుంచి మళ్ళీ బయటకు వచ్చి మళ్ళీ ఎలాగే హీరోలాగా తయారవ్వాలనేది సినిమా సారాంశం అనమాట. సార్ మీరు అనుకున్న బడ్జెట్ జరిగిందా, ఇంకా ఎక్కువ జరిగిందా అనుకోవచ్చా? అనుకున్నట్టు అవుతుంది సినిమా కాదండి ఎప్పుడు కానీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో మనం ఒక 1 CR అనుకుంటే అది 2 CR పక్కా అవుతుంది. ఇండస్ట్రీలో ఏ ప్రొడ్యూసర్ కానీ మీరు కనుక్కోవచ్చు. ఇది 100% ట్రూ. తక్కువలో అయిందంటే సినిమానే కాదు. అక్కడ హీరో గారు స్మార్ట్ గురు కాబట్టి ఆటోమేటిక్గా మీరు అనుకున్న బడ్జెట్ వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. అలాగే హీరోయిన్ గారు సినిమా మీద ప్లస్ మా కౌశల్ మీద నమ్మకంతోనే సినిమా చేసామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మధు గారు సార్, మీరు చాలా హ్యాండ్సమ్గా ఉన్నారు కదా, మీరు ఎప్పుడు డెబ్యూట్ చేస్తున్నారు సార్? అంటే మేము ఆల్రెడీ చేసినామండి, బట్ రిలీజ్ కాలేదు, టైం పడుతుంది. అంటే ఒక హీరో మెటీరియల్ ప్రొడ్యూసర్ అవడం మాకు కొంచెం బాధగా ఉంది, అందుకని. లేదండి, ఆల్రెడీ ఈ సినిమాలో కూడా మన హీరో గారికి రైట్ హ్యాండ్గా యాక్ట్ చేశానండి. అంటే అందులో ఉండాల్సిందంతా ఇందులో ఉంది కదా.
ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మంచి చమత్కారాలు, ఇన్ఫ్లుయెన్సెస్ అన్నమాట. అప్పుడు నువ్వేం చెప్పాలంటే, నీకు అక్కడ ఉంది, నాకు ఇందు లోపల నీ మనసునంతా లాక్కుని ఇందులో పెట్టుకుని జీవితాంతం నా గుండెల్లో పెట్టుకుంటాను, నువ్వు అక్కడే ఉందని చెప్పాలి. రైతు బిడ్డ అది ఇది అన్నారు, సింపతి గేమ్ ఆడుతున్నాడు, రైతు అనే కార్డు వాడుకున్నాడు, అది ఇది అలా విన్నర్ అయ్యాడు అంటున్నారు. ఓకేనా? సో అయితే మీరున్నప్పుడు మీ గేమ్ కూడా చాలా మంది సింపతి గేమ్ అన్నారు, చాలా న్యూస్ కానీ చాలా ఛానల్స్ కానీ మిమ్మల్ని చాలా నెగిటివ్ చేస్తా, ఒక సింపతి ప్లేయర్ అన్నారు, ఒక సింపతి బిడ్డ అని మిమ్మల్ని కూడా అలా పోర్ట్రే చేశారు. సో దాని మీద మీరు ఏమంటారు? మన వాళ్ళు ఏంటంటే, ఒక వ్యక్తి పైకి వెళ్తున్నాడంటే వాళ్ళ కిందకి రావడానికి ఏదో ఒక కారణం కావాలి. ఆ కారణమే సింపతి అన్న వర్డ్ అనమాట. ఒక వ్యక్తి కష్టపడి గేమ్ ఆడుతున్నాడంటే, కష్టపడి గేమ్ ఆడావు అని అప్రిషియేట్ చేసే వాళ్ళు మన దేశంలో చాలా తక్కువ. వాడిని ఏదో విధంగా ఎంత కష్టపడి గెలిచినా కూడా ఏదో ఒక ట్యాగ్ పెట్టి కిందకి లాగాలి అని చెప్పి, ఆ ట్యాగే సింపతి. ఆ సింపతి అన్నవాడికి ప్రతి ఒక్కడు జస్ట్ ఎంత కష్టపడి ఆడినా సింపతి అని తగిలించేస్తారు అంతే. కష్టపడి గెలిచినా సింపతితో గెలిచారు, లేకపోతే కష్టపడి కప్పు గెలిచినా సింపతితో కప్పు గెలిచారు. ఆ సింపతి అనేది కామన్ అన్నమాట. అది అంటే ఈ మూవీని యాక్సెప్ట్ చేశారు కదా, అంటే స్క్రిప్ట్ నచ్చి చేశారా, లేకపోతే మలయాళంలో ఎలాగో హిట్ అయిపోయింది ఇక్కడ కూడా నేను హిట్ కొడతానని చెప్పి యాక్సెప్ట్ చేశారు? అంటే ఇందులో ఫ్యామిలీ ఇమోషన్స్ కానీ, యాటిట్యూడ్ కానీ, ఒక అగ్రెసివ్నెస్ కానీ, ఒక డిప్రెషన్ కానీ, ఇవన్నీ ఉన్నాయన్నమాట. సో ఇవన్నిటిని చూసి నేను ఈ స్టోరీ, అందులోని కాప్ అనేసరికి కొంచెం అగ్రెసివ్నెస్ ఉంటుంది, అందులోని ఆల్రెడీ ప్రూవ్డ్ సినిమా కాబట్టి కొంచెం సేఫ్గా మనం లాంచ్ అయితే బాగుంటుందన్న సినిమా ఉద్దేశంతో ఈ సినిమా నేను తీసుకోవడం జరిగింది. సో సినిమా తీసుకున్న తర్వాత ఒక యాక్టర్కి ఎలా ఉంటుందంటే, అప్పుడే ఒక స్ట్రగ్లర్కి కానీ, ఒక ఎలాంటి బ్యాకప్ లేని ఒక స్టార్గా ఎదగాలనుకున్న యాక్టర్కి ఏంటంటే ఆప్షన్స్ ఎక్కువ ఉండవు యాక్చువల్గా. ఇప్పుడు నేను సినిమా తీసుకున్నాను, నాకు ఒక 10 మంది ప్రొడ్యూసర్లు ఉన్న ఆప్షన్స్ ఉంటే 10 మందిని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. బట్ నాకు ఒకటే ఆప్షన్, దివాకర్ గారు, మధు గారు. అండ్ 10 మంది డైరెక్టర్ ఆప్షన్స్ ఉంటే 10 మంది డైరెక్టర్ ఆప్షన్స్ని తీసుకునే ఛాన్స్ ఉంటుంది. బట్ నాకు ఒక్కటే ఆప్షన్, శంకర్ గారు. నేను సినిమా చేస్తే ఇతనితోనే చేయాలి, అంటే ఇతను సినిమాలో డైరెక్టర్గా చేస్తేనే నాకు సినిమా ఉంటుంది, లేకపోతే ఉండదు అనమాట. సో నో ఆప్షన్స్ కాబట్టి ఐ హ్యావ్ టు గో విత్ ద సేమ్ ఆప్షన్ అనమాట. ప్రొడ్యూసర్ గారు ఒక క్వశ్చన్, ప్రొడ్యూసర్ చెప్పండి. ఇప్పుడు ఈ మూవీలో ఎప్పుడో రావాల్సిన మూవీ ఇప్పుడు రిలీజ్ అవుతుంది, అంటే దీనివల్ల మీరు ఏమైనా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేశారా? లైక్ రిగార్డింగ్ ముందు రిలీజ్ అవ్వాల్సింది ఇప్పుడు ఎందుకు రిలీజ్ అవుతుంది అని చెప్పి, ప్రమోషన్స్ క్లియర్ అన్నారు కదా కౌశల్ గారు. అలా ఏం లేదండి. యాక్చువల్లీ ఇది 2 మూవీస్ అని ముందే చెప్పారు మా హీరో గారు. యాక్చువల్లీ ఒక మూవీ రిలీజ్ అయిన తర్వాత ఇంకో మూవీ రిలీజ్ చేద్దామని ఇది మేము వాంటెడ్లీ ఆపిందండి. బట్ లైక్ డెవిల్ కూడా వస్తుంది కదా, డెవిల్ మూవీ కూడా కళ్యాణ్ రామ్ గారిది, అండ్ ఈ మూవీ మంచిగా ఆడుతుంది అనుకుంటున్నారా ఈ టైంలో? డెవిల్ ఒకటే కాదండి, 14 సినిమాలు 14 సినిమాస్ వస్తున్నాయండి ఎట్ ఏ టైం. బట్ మా సినిమా మీద మాకు కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి మేము రిలీజ్ చేస్తున్నామండి. ఫస్ట్ రైట్ అనే సినిమా గురించి టైటిల్ చూస్తుంటే మీ సింబల్ వచ్చేసి విష్ణు చక్రం ఇచ్చారు. ఓకే, 30 రోజు రిలీజ్ అవుతుంది, 31st ఇయర్ ఎండింగ్ ఉంది. ఎవరేం చేసినా రైట్ అనే కాన్ఫిడెంట్ పేరెంట్స్కి కానీ యూత్కి కానీ ఈ ఇండస్ట్రీ పరంగా కెరీర్ ప్రకారంగా బిగ్ బాస్లో చూస్తేనేమో బీ కేర్ఫుల్ అని మీరు ఇంటిచ్చారు. బిహేవియర్ యాటిట్యూడ్లో సక్సెస్ వస్తానికి ఇలాంటి యాక్షన్ ఎలివేషన్స్ డైరెక్టర్ గారు లూసిఫర్ మీకు ఐడియా ఉంది కాబట్టి మలయాళంలో చాలా సీన్స్ మనకు తెలుగులో చేంజ్ చేసి చిరంజీవి గారు చూపించారు. అలాంటి యాటిట్యూడ్ని మా కౌశల్ అన్న కట్అవుట్ తగ్గట్టుగా వైలెన్స్ కానీ స్మూత్ కానీ అండ్ ఏ సీన్స్ అయినా సరే పక్కన వాళ్ళకి కనెక్ట్ అయ్యే విధానంగా ఆడియన్స్కి ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటారు? రైట్ అనేది నాటే జోక్, ప్రతి ఒక్కరు కాన్ఫిడెంట్గా రైట్ అనుకుంటారు, కానీ రియల్గా ఫేస్ చేస్తే కనుక అది ఎంతవరకు వెళ్ళాలనేది ఫేస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది. అలాంటి మోటివేషన్ సినిమాలు ఈ టైంలో రావట్లేదు. ఇలాంటి మోటివేషన్ డిఫరెంట్ జోనల్లో మీరు టోటల్గా ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బడ్జెట్ పెరిగిందని మన ప్రొడ్యూసర్ గారు అన్నారు. స్వస్తిక్ సినిమాల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఆడియన్స్? అంటే ప్రశాంతంగా కాలర్ ఎగరేసుకోవచ్చా కౌశల్ అన్న? ఖచ్చితంగా ఎగరేసుకోవచ్చు అండి, ఖచ్చితంగా 100% నిజంగా ఎగరేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఆయన క్యారెక్టర్ వన్ సెకండ్ ఆయన క్యారెక్టర్స్ ఎక్కడ ఏమీ తగ్గనే లేదండి. ఆయన క్యారెక్టర్ సినిమా ఎలా ఉందో ఆయన క్యారెక్టర్ ఏదైతే స్టార్ట్ చేసామో అలాగే ఎండ్ అయింది.
ఎండ్ లో కూడా చాలా సూపర్ ఫీల్ అయ్యి మీరు క్లాప్స్ కొట్టి బయటకు వచ్చేస్తారు థియేటర్ బయట ఎండ్. ఇది తప్పైతే మళ్ళీ మీరు క్వశ్చన్ ఏంటి రేపు? సో ఫ్యామిలీసే కాకుండా లైక్ నాలాంటి పోరగాళ్ళు పూరీలో వేసుకొని తిరుగుతారు కదా, 100%. వాళ్ళు రావాలంటే దీంట్లో ఏమైనా ఇంట్రెస్టింగ్ ఆ సాఫ్ట్వేర్ నుంచి ఒక పోలీసుని లవ్ చేయడం స్టార్ట్ చేస్తుంది అనమాట. సో లవ్ అంటే మన వాళ్ళు కిక్కే కాబట్టి ఆబ్వియస్లీ కిక్ ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమా నుంచి ఒక బేబీకి మెసేజ్ ఇచ్చారు, అలాగే ఇప్పుడు యానిమల్ సినిమా ఏంటి, ఈ సినిమా నుంచి యూత్కి కానీ పబ్లిక్ కానీ మెసేజ్ ఇవ్వబోతున్నారు ఈ సినిమా నుంచి? లేకపోతే అన్నగారు ఆల్రెడీగా బిగ్ బాస్లో ఫేమస్ అయ్యారు కదా, అందుకని మీరు ఈయన్ని పెట్టాలి హీరోగా అని ఏమని అనుకున్నారు? అడుక్కునేవాడివి 10 రూపాయలు అడుక్కునేవాడివి, నువ్వు ఇన్ఫ్లుయెన్సర్ ఎట్రా అంటే, అలాగ ఒక మనిషి నార్మల్గా ఉన్న మిమ్మల్ని కూడా ఇన్ఫ్లుయెన్సర్గా ఎదుగుతున్నప్పుడు కూడా చాలా మంది డిప్రెషన్కి గురి చేస్తూ ఉంటారు. ఆ డిప్రెషన్లోని అన్ని ఎదుర్కొని మీరేంటో ప్రూవ్ చేస్తేనే వాళ్ళకి మీ వాల్యూ తెలుస్తుంది. అలాంటి క్యారెక్టర్ సినిమా, అదే మేము ఇచ్చే మెసేజ్. అంటే 10 మంది టార్గెట్ చేసినా బయటికి ఎలా రావాలి, హీరోగా ఎలాగ ఎలివేట్ అవ్వాలన్న చూపించదే ఈ సినిమా మెసేజ్. బిగ్ బాస్ అంటే ఒక స్పెషల్ ఉంది. సో బిగ్ బాస్ 2 కానీ ఇప్పటి వరకు జరిగిన అన్ని సీజన్స్లో కానీ ఈ సీజన్లో ఎప్పుడు లేని విధంగా అమర్దీప్ ఫ్యామిలీతో వస్తున్నప్పుడు అటాక్ జరగటం కానీ దాడి జరగటం కానీ ఇదంతా కూడా చాలా ఇదైంది. సో హౌ యూ రియాక్ట్ అవుతుంది? నేను ఆల్రెడీ దానికి నా సోషల్ మీడియాలో రెస్పాండ్ అయ్యాను, చాలా పెద్ద పోస్ట్ పెట్టి. సో ఆబ్వియస్లీ బిగ్ బాస్ అనేది లోపల ఎన్ని స్ట్రాటజీస్ జరిగినా అది లోపల వరకు మాత్రమే. అంటే బయటకు వచ్చిన తర్వాత వాళ్ళందరూ ఫ్రెండ్సే. ఎత్తులు చూసి నిజంగానే అనుకున్న ప్రజలు మోసపోతున్నారు తప్ప వాళ్ళు బాగానే ఉంటున్నారు. సో బయటకు వచ్చి అదంతా నిజమే తిట్టారు అనుకుని బయట వాళ్ళ వెహికల్స్ని ధ్వంసం చేయడం అనేది నిజంగా బాధ కలిగించిన విషయం. బట్ బిగ్ బాసే కాదు, ఏ రియాలిటీ షో అయినా అక్కడ ఎలాంటి గొడవలు జరిగినా అది లోపల వరకే. ఇప్పుడు నా సీజన్లో కూడా తనిష్ నువ్వు బయటకు రా చూసుకుంటాను అన్నాడు, బట్ దట్ ఈస్ ఓన్లీ ఫర్ అ గేమ్. అప్పుడు ఆ మూమెంట్లో వాళ్ళకి ఏమనిపిస్తే చెప్తారు, బయటకు వచ్చిన తర్వాత వీఆర్ ఆల్ ఫ్రెండ్స్ అనమాట. సో పల్లవి అండ్ ప్రశాంత్ అండ్ అమర్దీప్ ఆల్సో దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్. బట్ లోపల గేమ్ పరంగా ఒకళ్ళు తిడితేనే మనకి ఒకళ్ళ దగ్గర నుంచి మనకి రెస్పాన్స్ వస్తుంది. ఒక వ్యక్తి మీద మనం తిట్టుకుంటే వెళ్ళే గేమే బిగ్ బాస్ అనమాట. అంటే 24 గంటలు పొగిడితే సో ఆబ్వియస్లీ మనం వాటిని మించి పైకి వెళ్ళలేం. ఆబ్వియస్లీ తిడితేనే ఆ తిట్టులో వాల్యూ ఉంటేనే జనాలు మనల్ని అభిమానించడం మొదలు పెడతారు. నేను సెకండ్ వీక్ నా కళ్ళల్లో నిమ్మకాయ పిండిన తర్వాత అప్పుడు ఎక్స్పెక్ట్ చేశాను విన్ అవ్వాలని, అదే జరిగింది అనమాట. టాటూ ఆ టాటూ నేను సచ్చేంత వరకు ఉంటుంది, ఎందుకు తీయడం? అంటే చాలా మంది ఫ్యాన్స్ హీరోస్ కోసం టాటూలు వేసుకుంటారు. అంటే నేను మంచోన్నో చెడ్డోన్నో ఫూల్నో ఈడియట్నో తెలియదు, కానీ ఒక ఫ్యాన్స్ కోసం ఫస్ట్ టైం హార్ట్ మీద టాటూ వేసుకున్న సెలబ్రిటీ నేనే అనమాట ప్రపంచంలో.